రేషన్ సరుకులు ప్రతి లబ్ధిదారుడికి ఖచ్చితంగా అందేందుకే స్మార్ట్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగిందని సోమశిల ప్రాజెక్ట్ కమిటీ ఉపాధ్యక్షులు బీద గిరిధర్ అన్నారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం అల్లూరు పట్టణ పరిధిలోని పేట ప్రాంతంలో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా 1వ నెంబర్ రేషన్ షాప్లో కార్డులను స్థానిక తహసీల్దార్ లక్ష్మీనారాయణతో కలిసి ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ స్మార్ట్ కార్డులను గుర్తింపు కార్డులుగా వినియోగించుకునేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఒకరి సరుకులు ఒకరికి అక్రమంగా వెళ్లకుండా ఆపేందుకు ఈ స్మార్ట్ కార్డులు ఉపయోగపడతాయి అన్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా రికార్డులో వివరాలు ఇమిడి ఉంటాయని, తద్వారా అక్రమాలను అదుపు చేసుకోవచ్చని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులు డిస్ట్రిబ్యూషన్లో భాగంగా ఈరోజు అల్లూరు మండలంలోని 1వ నెంబర్ షాప్ నందు ఈరోజు ఆ స్మార్ట్ కార్డుల్ని అందజేయడం కోసం గౌరవనీయులు మండల తహసీల్దార్ గారు, అదేవిధంగా అల్లూరు మండల నాయకులందరి సమక్షంలో ఇంటింటికి వెళ్ళి ఆ స్మార్ట్ కార్డుల్ని అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు స్మార్ట్ కార్డులు ప్రజలకు అందజేయడంలో ప్రభుత్వం యొక్క ఉద్దేశం పారదర్శకంగా వాళ్ళ సరుకులు వాళ్ళకే అందాలా, ఎక్కడా కూడా దాంట్లో ఇబ్బందులు లేకుండా వాళ్ళకి పక్కదారి పట్టకుండా సరుకులు వాళ్ళకే చెందే విధంగా దాంట్లో ఉపయోగకరం ఉంది. అదేవిధంగా ఏ షాపులో ఎవరు ఎక్కడ రేషన్ తీసుకున్నారనేది కూడా తెలుసుకునే విధానం ఉంది. ముఖ్యంగా క్యూఆర్ కోడ్ ఇచ్చినందువల్ల ఎక్కడైనా వాళ్ళు దాన్ని ఉపయోగపెట్టుకొని సరుకులు తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లోనో లేదు బయట జిల్లాల్లో ఉన్నప్పుడు లేదన్నా పనుల మీద వెళ్ళినప్పుడు 1 నేషన్ 1 రేషన్ కింద తీసుకోవడానికి ఈ స్మార్ట్ కార్డులు క్యారీ చేయడానికి కానీ అన్నిటికి కూడా బాగా ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా మనకి ఇప్పుడు ఆధార్ కార్డు ఎటైతే అన్నిటికీ మనకి ఉపయోగకరంగా ఉందో మనకి ఐడెంటిటీ కార్డు లాగా దీన్ని కూడా మనకి తీసుకెళ్ళడానికి ఐడెంటిటీ కార్డుకు ఉపయోగపెట్టుకోవడానికి కూడా ముఖ్యంగా వీళ్ళకందరికీ ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ దీంట్లో రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా కూడా వీళ్ళు స్మార్ట్ కార్డును ఉపయోగపెట్టుకొని అన్ని విధాలా వాడుకోవడానికి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ముఖ్యంగా సరుకులను తీసుకునే క్రమంలో ఎక్కడా పక్కదారి పట్టకుండా వాళ్ళ సరుకులు వాళ్ళకి చెందే విధంగా దీంట్లో ఉపయోగం ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది. కూడా ఇంటింటికి వెళ్ళి ఈ కార్డులన్నింటిని అందజేయడం జరుగుతుంది. మన మండలంలోని 35 రేషన్ షాపుల్లో సుమారుగా 17,178 రేషన్ కార్డులని ఈరోజు మనం ప్రతి ఇంటికి విఆర్ఓ, రేషన్ డీలర్, అదేవిధంగా లోకల్గా ఉండేటువంటి ఆయా ఏరియాల్లో ముఖ్య లీడర్లు కూడా పాల్గొని ప్రతి ఇంటికి ఈ రేషన్ కార్డుని చేర్చడం జరుగుతుంది.